కడుపు నిండా తిను మావా. ఆకలి ఇదేరా నన్ను మీ నాన్న ఆంటనీని కలిపింది. నానా ఆయన పేరు ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పింది మీకు? రాయ్ అదేంట్రా నీ బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హీట్ ఎక్కిపోతావు. నేను నీ బాబులా ఓ రౌడీనే కదరా, మరి నేను మాత్రం నీకెలా నచ్చాను? నా కంట్రోల్లో ఉన్న 35 మంది అమ్మాయిల్ని ఎందుకే తప్పించుకొని ఇచ్చావు? మీరు అమ్మాయిలు బాంబే కమ్మాలనుకున్నారు. మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు. ఆ పాపం మనకొద్దండి, వదిలేయండి. నేను మంచివాడినా? ఇదిగో ఇక్కడ ఉన్నాడే వాడేనే మంచివాడు, బతకడం తెలియనివాడు. నేను ఆంటనీని. మావా నిన్నే నమ్ముకుని వచ్చింది, తన్ని వదిలే. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది. హలో అమ్మా. అమ్మ నేను మార్క్ మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్? మనం అనుకున్నట్టు మీ నాన్న మంచివాడు కాదురా. అమ్మా ఏమైందమ్మా, ఏమంటున్నావ్? మార్క్, మీ నాన్నలాగా నువ్వు కత్తులు కటార్లతో నరుకోడాలు కాకుండా కూలనాలు చేసుకుని బతకాలరా. కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మని వదిలేమని ఎంతలా ఏడ్చడో తెలుసా? నాన్న అమ్మని వదిలేయండి నాన్న. అయితే చావే. నెక్స్ట్ నువ్వేరా కొడక్క. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి నేను మీతోనే ఉంటున్నాను. నేను వెళ్తున్నాను నాన్న. ఎప్పుడు చూసినా ఆంటనీ గురించే మాట్లాడతాను. మార్క్, హే మార్క్, 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 ఓ మార్క్. డాడ్, ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే కన్న తండ్రిని కూడా చంపేయచ్చు, ఓకే కదా డాడ్? మనకు సెట్ అవ్వకపోతే కన్న కొడుకుని కూడా చంపవచ్చు. What the fish? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు ఏం పీకేవని నీకు విగ్రహం పెట్టారా? మా అమ్మని ఎందుకురా చంపావు? చిన్నప్పుడు నేను అనాథగా వీధిలో తిరిగినప్పుడు అడ్డమనే వాళ్ళు ఆంటనీ కొడుకని నన్ను ఎలా కొట్టారో తెలుసా? నీలాంటి వాడికి ఎందుకురా విగ్రహం? వారానికి ఒకసారైనా ఆంటనీ విగ్రహానికి పగలు కొడితే గానీ నాకు సంతోషంగా ఉండదు. ఇదేంటి మన ఏరియాకి వచ్చింది? మళ్ళీ నాన్నగారి విగ్రహం పగలగొట్టావా? నన్నేం చేయమంటావు రమ్య? ఎవరో ఒకరు ఆంటనీ పేరెత్తి నాకు కోపం తెప్పిస్తున్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడారు? జాకీ నాన్న. రమ్య, నువ్వు నన్ను స్టేటస్ చూడకుండా లవ్ చేస్తున్నావు, కానీ మనకి పుట్టబోయే బిడ్డకి ఒక స్టేటస్ ఉండాలని ఆశపడుతున్నాను. దానికి ఆ ఆంటనీ పేరే తెలియని చోటికి వెళ్ళిపోవాలి. త్వరగా మార్క్. మా అమ్మ రోజు మీ ఇంటికొచ్చి మాట్లాడాలని తొందర పెడుతోంది. మా ఇంట్లో ఏం చెప్పామో గుర్తుందిగా? మీ నాన్నగారు ఎవరన్నా? ఆర్మీ ఆఫీసర్ అండి. మీ నాన్న ఎక్కడున్నారు? దేశం కోసం ఆయన చనిపోయారండి. అయ్యో, ఆ పోరంబోకు ఆర్మీ ఆఫీసర్ ని చెప్పించొచ్చాను. నా బాబు ఎవడో నిజం తెలిస్తే. మా మావయ్య గారిని ఎప్పుడు రెడీ చేసేస్తావు? ఏది ఆ యాక్సిడెంట్ అయిన డొక్కు గారా? ఒసేయ్, ఆ కార్ ఇచ్చినప్పుడు 4 టైర్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నా తెలుసా? ఏయ్, ఆ కార్ లో ఒక బాక్స్ ఉంది, కానీ దాన్ని తెరవలేకపోతున్నాను. ఆ బాక్స్ ని విసిరేసేయ్. ఏయ్! మీరు చాలా లక్కీ బాబు. ఎందుకు సార్? మీ గ్యారేజ్ వెనక పెద్ద హోటల్ రాబోతోంది. అవును. వాళ్ళ పార్కింగ్ కి మీ గ్యారేజ్ అవసరమైంది. 1,50,000 విలువ చేసే ఈ స్థలాన్ని 10 లక్షలకి డీల్ మాట్లాడారు మదన్ సార్. ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులు. I like you, fatty fish. మావా, Just a small surprise for you, మావా. అయ్యా సామి, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనయ్యా. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా రౌడీ కొడుకు ఆంటనీ కొడుకుని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నారు. మా నాన్న ఆంటనీ గురించి తెలియని ఏరియాకి వెళ్ళిపోవాలి, దానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతావురా? ఫిల్మ్ నగర్. ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు, ఇక్కడ వెంకటేష్ గారి ఇల్లు, మధ్యలో మన గ్యారేజ్. నా రమ్యని పెళ్లి చేసుకుని జాలీగా సెటిల్ అయిపోతా. మదన్ ఏదో మత్తులో వాగుతున్నాడంటే నీకు బుద్ధి లేదా? దీనికి జాకీలు ఒప్పుకుంటారో? I must not. I'll do it, man. మావా, ఎందుకైనా జాకీ నాన్నని ఒక మాట అడుగుదాం. Hey, what the fish, man? ఇంకా ఎన్నాళ్ళని ప్రతిదీ నాన్నని అడుగుతావు? కార్ తీయాలంటే నానా, తినాలంటే నానా, పడుకోవాలంటే నానా, సుస్తుపోవాలన్నా నానా. మోర్ గెట్ రెడీ ఫర్ టుమారో రిజిస్ట్రేషన్. ఇకపై జాక్కి మారుతా అంట కాదు,
అంత మదన్ మార్తాండే. ఏమ్మా అయిపోయిందా? ఎంతసేపు కొడతావేటే? ఏంటి మావా రాసిస్తున్నా? సార్ మదన్ సార్, ఆ హోటల్ ఓనరు మీ స్థలం వద్దన్నారు సార్. రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసుకోమంటున్నారు సార్. Why? గ్యారేజ్ ని కొంటే ఆయన చంపేస్తామని బెదిరిస్తున్నారంట సార్. Oh, the fish, you fatty fish. వాడితో మదన్ మార్తాండా అని చెప్పరా, జాకీ మార్తాండా కొడుకని చెప్పరా. బెదిరిస్తున్నది ఆ జాకీ మార్తాండే సార్. You rascal. ఏంటి బావా మదన్ మార్క్ మంచిగా చేశాడు. ఏదిరా మంచి? మార్కి నా నుంచి దూరం చేస్తున్నాడు, అలా మంచి. నానా ఈ ఏరియా వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ప్లీజ్ నానా. రేయ్, ఎందుకురా నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు? వీడు పోయినా కూడా ఓకే, కానీ నువ్వు నాకు దూరం అవ్వకూడదు. నాకు కర్మ చేయాల్సింది నువ్వే. ఇంకా మీ నాన్నకి నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ఏకాంబరం అని ఒకడున్నాడు, వాడు నిన్ను వదిలిపెట్టాడు రా. మార్క్ గ్యారేజ్ అమ్మి పెడతానని ఎవడైనా వచ్చాడో ప్రాణాలతో తగల పెడతాను. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వరా. రేయ్, 31. 31 అవును. బ్యాలెన్స్ ఒకటి ఒకవేళ మింగేస్తుంటాడా? ఉండొచ్చు. గోల్డ్ వీడిని కట్టు. ఈ అబ్బా, ఎన్ని సంవత్సరాలు. మార్క్, రారా బంగారం రా. నానా రే మార్క్, నేను ప్రశాంతంగా పడుకుని 26 ఏళ్ళయిందంటే నమ్ముతావా మార్క్? నీ బాబు నా ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపి హైడౌట్ లో ఉన్న ఈ ఏకంబరం 26 ఏళ్ళుగా వెతికినా దొరకల. ఇప్పుడు నేను చంపాలని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాడు చూడు. నీ అబ్బా దొరకాడి గుంటనక్క. ఈ రోజు పగ తీర్చుకోవాలి. పట్టుకో. నీ బాబుని చంపినోడ్ని నువ్వే కదా చంపాలి. చంపో. మెకానిక్ మార్క్ ఈ రోజు గ్యాంగ్స్టర్ మార్క్ అవ్వబోతున్నాడు రా. నానా మా నాన్న ఏమి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసో కాదు నాన్న, వాడు ఒక పాపిస్తోడు నాన్న. మా నాన్న వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు నాన్న. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. వీడిని ప్రాణాలతో వదిలేండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా మార్క్, వీడు ప్రాణాలతో ఉంటే నీకే డేంజర్ రా. సరే రండ్రా పోదాం. ఎవరు? యాంటనీ, చెప్పరా, వింటున్నా. ఏమన్నావు? అలాగా మార్క్ వదిలేయమంటున్నాడే. చిన్న పిల్లాడికి ఏం తెలుసుంటున్నావా? నేను చూసుకుంటా. బాయ్ రా. మార్క్, నువ్వు వాడిని వదిలేయమన్నావు, కానీ నా మిత్రుడు వాడి కథని ముగించేయమన్నాడు. సారీ. బెస్ట్ డే, బెస్ట్ గిఫ్ట్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కరుణానిధి గారు ఈ రోజు సమావేశమయ్యారు. బాబు రే ఇది పట్టుకో. రెండంటీ. రే ఆ కుర్చీ ఏం వద్దులే. నిన్న నైట్ నువ్వెక్కడున్నావు? గ్యారేజ్ లోనే. కాదు, నేను చెప్పనా? అక్కడ జరిగిందంతా మేం చూసాం. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదంటీ. మాతో మార్క్ అనిగా చెప్పావు, కానీ ఆ యాంటనీ కొడుకు మార్క్ యాంటనీ అన్న విషయం మా దగ్గర నుంచి దాచావు కదా.
ఈ చుట్టుపక్కల నీ గురించి కనుక్కున్నాను. ఆంటీ మా నాన్న చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడిని ఆంటీ. ఈ ఏరియా అంతా తెలుసు. ఏది ఏమైనా నువ్వు యాంటనీ కొడుకువే కదా. నా కూతుర్ని మర్చిపో. రమ్యకి మంచి సంబంధాలు చూస్తున్నావు. దయచేసి నా కూతుర్ని వదిలే. ఆంటీ ముందు ఆ కార్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. నువ్వు రిపేర్ చేసి చచ్చింది చాలు. ఆంటీ ఆంటీ కరెంటు పీకే మామా. ఏరియాలో ఎవడు ప్రశాంతంగా నిద్రపోకూడదు. ఎవరితే రమ్య అమ్మకి ఆంటనీ గురించి చెప్పింది? మిమ్మల్ని ఎంత బతిమాలుకున్నాను ఆంటనీ గురించి ఎవరికి చెప్పొద్దని. రమ్యని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాను అనుకున్నాను. అందులో ఆంటనీ గురించి చెప్పి చెడగొట్టారు కదరా. ఫోన్ ఏంటి బిల్లు కట్టలేదా? అబ్బా కారే ఇచ్చేయమని చెప్పారు. ఇంకా పెట్టి ఏంటది ఫోన్లో ఉంది? ఏంట్రా పెట్టిలో ఫోన్ పెట్టారు? రమ్యకు ఫోన్ కొడదాం. హలో, ఇలాగే రా తాగితే గాలిలో ఎగురుతారా? మా నాన్న ఆంటనీ చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడు ఆంటీ. రామయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ. పెళ్లి చెయ్యాలా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి ఏంట్రా? ఎవరికమ్మా పెళ్లి? ఊరికే ఉండవే. రే పోక్కిరి బెదవా, ఫోన్ పెట్టరా. 4వ క్లాసా? రే మామా, నువ్వు చెప్పినట్టే ఏరియా మొత్తం కరెంట్ పీకేశాను రా. యాడ చూసినా సీకటే. లవర్స్ కి మాత్రం డబ్బులు చేయాలి. నువ్వేంట్రా మార్కెట్ లో ఉండే గంట స్తంభాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? నేను పీకేసిన పీస్ ని ఎవరో మళ్ళీ పెట్టిందా? ఉండి మళ్ళీ వెళ్ళి పీకేస్తా. రే అది వదిలేరా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఫోన్ నుంచి రమ్య ఇంటికి ఫోన్ చేసిండ్రా, గాల్లో ఎగిరి కింద పడ్డాను రా. రే ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్నా, నాకే పీకలు దాటి మందే కట్లా. కోట నాకేడంట, గబ్బిలో లాగా పైకి ఎగిరాడంట. నన్ను నమ్మురా. రమ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ అమ్మ తన 4వ క్లాస్ చదువుతుంది అని చెప్పారా? మరంతే. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి దూరం చేయాలంటే 4వ క్లాస్ కాదు, పిల్ల ఇంకా పుట్టలేదని కూడా చెప్తారు. నువ్వు ఫోన్ మళ్ళీ చేయి, నేను మాట్లాడతాతో. కానీ మామ లైన్ కలవట్లేదురా, డొక్కు ఫోన్ లా ఉంది. అవునా? ముందు దీన్ని ఎడిగి చూద్దాం. ఏంటంటే పైకి పోతుందా? హలో, ఏమా నువ్వే కదమ్మా గ్యారేజ్ వచ్చి రమ్మని మర్చిపోమన్నా. రే ఎవర్రా మీరు? మాటి మాటికి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. నేను ఎవరైతే ఏంటే, ఇద్దరు లవ్ చేస్తున్నారు, పెళ్లి చేయొచ్చుగా. రే పోకిరి, నీకేమైనా పిచ్చి గిచ్చి గాని పట్టిందా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి చేయి అని ప్రాణం తీస్తున్నావు. 4వ క్లాస్ అయితే ఏంటమ్మా, నేనే 3వ క్లాస్ దాకా చదువుకున్నా. ఇద్దరికి పెళ్లి చేసాయి. రే పోలీసులు కంప్లైంట్ చేస్తాను, మర్యాదగా ఫోన్ పెట్టరా. ప్రాణం తీస్తున్నారు. రే ఏందిరా నేను పైకి ఎగిరినాను? రే మా నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా మన మందులు ఏదో కలిపారా? కాదు మావా, మన ఎగిరింది మందు వల్ల కాదు. మరేంట్రా వాళ్ళమ్మ నాతో కూడా 4వ క్లాసే చదువుతుందని చెప్పిందా? వాళ్ళ కుటుంబమే పెద్ద ఫ్రాడ్ కుటుంబంలో ఉంది రోయ్. నేనేమైనా ఇరుపుష్ణంలా కనిపిస్తున్నానా? నేను లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీ బుర్ర బాగా తోవేసేలిందిరా. ఈ ఫోన్తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. ఈ ఫోన్ తో పాస్ట్ కి ఫోన్ చేసిరా. మన ఇద్దరు మాట్లాడింది చిన్నప్పుడు రమ్య వాళ్ళ అమ్మతోనేరా. ఏమంటున్నావా? నిజమేరా. ఈ ఫోన్ తో పాస్ట్ కి మాట్లాడొచ్చంటే నా బాబుతో మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశరా,
నా బాబుని నించోపెట్టి తలదించుకునేలా 4 అడగాలని, కానీ చచ్చిపోయాడు. కానీ దీంతో ఆ పోరంబోకుతో మాట్లాడవచ్చు కదా. 20 ఏళ్లకు ముందు సచ్చిన మీ నాన్న ఫోన్ నెంబర్ ఎవరిస్తారు ఇప్పుడు? అమ్మా, మహాలక్ష్మి స్టూడియోస్ 234481. ఏమైందిరా? రేయ్ జాగ్రత్తరా, మళ్ళీ ఎగురుతావేమో. కాదు, ఫస్ట్ టైం ఫోన్ చేస్తేనే ఎగురుతాం, ఆ తర్వాత నుంచి ఎగరం. డేటు 25, నెల 4వ నెల, సంవత్సరం 75. అని హలో, మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా, మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే, ఇస్తానుండు. 67 67 56 56 56 75 75 75 67 56 75 67 56 75. తీసాడా? ఏందిరా? ఆంటనీ అయ్యగారా? ఆంటనీ ఉన్నారా? హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది. ఒకని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా, రాసుకో. 55 55 51 51 11 11 55 51 11. చూసావరా, మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు, ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రేయ్, ఆంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్, మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా, ఎవరా ఫోను? ఏకాంబరం, హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏకాంబరమ్మా? నీ తమ్ముడి చావుకి ఆంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. ఎవడో కాల్ చేశాడు మీ బాబా? నన్నే కలుస్తావా? మా అన్న ఆంటనీ రాని అంతవరకు లైన్లోనే ఉండవు. అన్నా, ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. అంటేనే ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రే రెడ్రా, రేయ్, ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబాయ్ గిటార్ బాక్స్ అంటున్నాడా?
హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తీక దీపం.